కనకధారా స్తోత్రం. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన కనకధారా స్తోత్రం దారిద్ర్యాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాలను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. వందే వందారు మందారం ఇందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. భావార్థం: దేవతలందరూ నమస్కరించే మందార పుష్పంలా కాంతివంతుడైన లక్ష్మీదేవికి ఆనందాన్ని ప్రసాదించే అపార ఆనంద స్వరూపుడైన సుందరమైనటువంటి గజాననుడైన శ్రీ వినాయకుడికి నేను నమస్కరిస్తున్నాను. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. భావార్థం: భక్తి పార్యవశంతో రోమాంచితమైన నీలవర్ణుడైన ఆ శ్రీహరిని ఆనుకుని మొగ్గలతో అలంకరించిన తమాల చెట్టు అంటే కానుక చెట్టును ఆశ్రయించే తుమ్మెదవలే శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్రయిస్తుంది. ఆమె తన కడగంటి చూపుల లీలతో సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించగల శక్తిని కలిగి ఉంది. అటువంటి మంగళదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి నాకు శుభములను, ఐశ్వర్యాలను కలిగించుగాక.